హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇంజిన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల్లో అమరుస్తారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఈ నిర్ణయం వెలువడింది. జీఈ ఏరోస్పేస్‌కు చెందిన F414 ఇంజిన్లను హెచ్ఏఎల్‌తో కలిసి భారత్‌లో తయారు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎగుమతి అనుమతులను తీసుకోనున్నట్లు పేర్కొంది. హెచ్ఏఎల్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని భారత్, అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యంలో కీలక ముందడుగుగా అభివర్ణించింది. దీన్నో దీన్నొక చారిత్రక ఒప్పందంగా జీఈ ఏరోస్పేస్ చైర్మన్, సీఈఓ లారెన్స్ కల్ప్ జూనియర్ పేర్కొన్నారు. గగనతల పోరాటంలో ఫైటర్ యుద్ధ విమానాలే రారాజులు. వాటికి గుండెకాయ లాంటిది అందులోని జెట్ ఇంజిన్. జెట్ ఇంజిన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల వద్ద మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించడం లేదు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటివరకు అనేక అంశాల్లో భారత్ స్వీయ సమృద్ధి సాధించినప్పటికీ జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం పురోగతి లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం కోసం కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును 1986లో ప్రారంభించింది. ఇందుకు వేల కోట్లు వెచ్చించినా ఆ ఇంజిన్ ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. దీంతో తేజస్ యుద్ధ విమానాల కోసం జనరల్ ఎలక్ట్రిక్ నుంచి జీఈ F04 ఇంజిన్లను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే 75 F04 ఇంజిన్లు దేశానికి చేరాయి. మరో 99 ఇంజిన్లు రావాల్సి ఉంది. మరోవైపు 8 F414 ఇంజిన్లు భారత్‌కు చేరాయి. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై వీటిని దేశీయంగా తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌లో భారీగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇంజిన్ల తయారీకి సంబంధించిన పరిజ్ఞానము భారత్‌కు బదిలీ చేసే అవుతుంది. జీఈ F04 ఇంజిన్ కన్నా జీఈ F414 శక్తివంతమైంది. పాతబడిపోతున్న మిరాజ్ 2000, మిగ్-29, జాగ్వార్ యుద్ధ విమానాల స్థానంలో ప్రవేశపెట్టే తేజస్ మార్క్ 2 యుద్ధ విమానంలో దీన్ని అమరుస్తారు. F14 ఇంజిన్ 1970లో అభివృద్ధి చేసిన F04 ఇంజిన్‌కు సంబంధించిన కొత్త వెర్షన్. దీని ప్రత్యేకతల దృష్ట్యా ఎఫ్ లేదా ఏ-18 సూపర్ హార్నెట్, ఈ-ఏ-18జీ గ్రౌలర్ సహా అనేక యుద్ధ విమానాలకు దీన్ని ఎంపిక చేశారు. F404 ఇంజిన్ 90 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీఈ F414 ఇంజిన్ దాదాపు 98 కిలో న్యూటన్ల శక్తిని వెలువరిస్తుంది. F414కు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ఈ ఇంజిన్‌లో అమర్చిన విమానాలు కోటి గంటలు గగన విహారం చేశాయి. వీటి నిర్వహణ చాలా సులువు, అందువల్ల ఖర్చులు తగ్గుతాయి. ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ వ్యవస్థ కలిగిన మొదటి ఫైటర్ ఇంజిన్ ఇదే. దీనివల్ల ఇంజిన్ పనితీరును అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించడానికి వీలవుతుంది. ఇంధన సమర్థత పెరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కలిగిన తొలి జెట్ ఇంజిన్ కూడా ఇదే. దీనివల్ల ఇంజిన్ పనితీరుపై రియల్ టైమ్ డేటా అందిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.